ఎవరైతే బిగ్ బాస్ షోని రియాలిటీ షో అని అనుకుంటున్నారో వాళ్ళందరినీ కొన్ని క్వెషన్స్ అడుగుతాను. ఒకవేళ మీ దగ్గర ఆన్సర్స్ ఉంటే ఆన్సర్ చేయండి. నేననేదేంటంటే ఎందుకు అడుగుతున్నాను బిగ్ బాస్ షో గురించి నాకేంటి అవసరం అంటే చూడండి ఈరోజు మా మిసెస్ ఫోన్ చేసింది. ఫోన్ చేసి తన ఫీలింగ్ ఏంటంటే బిగ్ బాస్ షో అనేది ఒక రియాలిటీ షో. ఆ షోకి పచ్చళ్ళావిడ కూడా వచ్చింది. ఇయన్నీ స్టోరీ చెప్తుందనమాట. అంటే దీన్ని ఇలాగే వదిలేస్తే ఫ్యూచర్‌లో కూడా దీన్ని ఒక రియాలిటీ షో అనుకుని నాగార్జునకి ఒక గుడి కడేసి అందులో ఉన్న కన్సిస్టెన్సీకి ఇంకా ఏదైనా చేసేలా ఉన్నారు. అందరూ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు. ఆడెవడో పల్లవి ప్రశాంత్ గాడికి ఆడికి ఫ్యాన్స్. ఆడేదో బిగ్ బాస్ షోకి వెళ్ళి ఏదో వరల్డ్ కప్ తెచ్చినట్టు. కొంతమందేమో ఆ పబ్లిక్ ప్రాపర్టీని కాల్చేయడం. ఏందిరా ఈ కర్మ అనిపిస్తుంది అప్పుడప్పుడు చూసినప్పుడల్లా. బట్ కొన్ని క్వశ్చన్స్ ఏదో అడుగుతాను. మీకు దగ్గర ఆన్సర్ ఉంటే చేయండి. క్లారిటీగా ఏంటంటే బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడు అందరికీ తెలుసు కదా ప్రతి బొక్కలోని కెమెరా ఉంటుందని. తెలిసినప్పుడు కెమెరా ముందు యాక్ట్ చేస్తారా? రియాలిటీగా మాట్లాడతారా? నాకు తెలియక అడుగుతాను. ఒకవేళ రియాలిటీగా మాట్లాడే వాళ్ళైతే మరి కొంతమంది మంచిగా యాక్ట్ చేస్తారు, కొంతమంది సెంటిమెంట్ పండిస్తారు, కొంతమంది ఏమో మరీ నెగిటివ్ రోల్లో యాక్ట్ చేస్తారు కదా అక్కడ. సో వాళ్ళందరికీ తెలియదా? రేపు బయట కొన్ని లక్షల మంది వస్తారు, మనం ఇలా గాసిప్స్ అవి మాట్లాడుకుంటే బయట నన్ను తప్పుగా అనుకుంటారని వాళ్ళకి తెలీదా? అయినా కూడా ఎందుకు అలా చేస్తారు వాళ్ళు? దాన్ని రియాలిటీ ఎలా అంటున్నారు మీరు? నాకు అది అర్థం కావట్లా. ఫస్ట్ ఆ కాన్సెప్టే తప్పు. చూడండి, బిగ్ బాస్ అనేది ఒక స్క్రిప్టెడ్ షో. అది ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే తయారు చేసింది. సినిమాకి ఎలా అయితే డైరెక్టర్ ఉంటాడో, రైటర్ ఉంటాడో, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడో, ఈ షోకి కూడా అలాగే ఉంటారు. అర్థమైందా? సో అండ్ ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్ ఒకటి అడుగుతాను. ఇక్కడ బిగ్ బాస్ షో 100 డేస్ కదా. 100 డేస్ ఇంటూ 24 అవర్స్ ఎన్ని గంటలు అవుతుంది? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. 2400 గంటలు కదా. ఈ 2400 గంటల్లో వీళ్ళు ఎపిసోడ్స్ కింద కట్ చేసి ఎన్ని ఎపిసోడ్స్ కింద కట్ చేస్తున్నారు, ఎన్ని గంటల సమయాన్ని మీకు చూపిస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే దీన్ని కూడా ఎడిట్ చేస్తారు, కట్ చేస్తారు, మ్యూజిక్ యాడ్ చేస్తారు. ప్రతిదీ కూడా రసవత్తరంగా తయారు చేయడానికి, ఒక మంచి సినిమాలా తయారు చేయడానికి మిమ్మల్ని మీ ఏదంటారో ఎమోషన్స్తో ఆడుకోవడానికి వీళ్ళు అన్ని విధాలుగా కూడా ప్రయత్నాలు చేస్తారన్నమాట. దీన్ని మీరు రియాలిటీ షో అనుకొని ఒకడేమో పబ్లిక్ ప్రాపర్టీలు కాల్చేయడమా, ఒకడేమో కౌశల్ ఆర్మీ అంట. అమ్మ కర్మరా బాబు. ఆ ఓల్డ్ బిగ్ బాస్ అప్పుడు ఎప్పుడో కౌశల్ ఆర్మీ అంట. అమ్మ కర్మ. ఇంత దరిద్రం ఎక్కడైనా ఉందారా బాబు రే. ఇప్పుడు ఇంతకన్నా దేశం కోసం సేవ చేసిన వాళ్ళు, దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఏదైనా చేయండి రా. ఎందుకురా ఇలాంటి పనికి మన వాళ్ళ కోసం ఎందుకురా మీరు చచ్చిపోతారు? నాకు అర్థం కాదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ సోషల్ మీడియాలో చూడు, ఒకళ్ళేమో ఈ పై చూపించి, ఒకళ్ళేమో కింద చూపించి ఏదో వాళ్ళ పొట్టకూటు కోసం ఏదో తంటాలు పడి ఫేమస్ అవ్వడం కోసం, 10 రూపాయలు సంపాదించుకోవడం కోసం వాళ్ళు ఏదో తంటాలు పడతారు. అలాంటి పరమచెత్తన అంతనే తీసుకొచ్చి ఈ బిగ్ బాస్లో వేసుకొని వాళ్ళ ఫేమ్ని వాడేసుకొని వాళ్ళకి వీడు 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఈ బిగ్ బాస్ ఎవడైతే హోస్ట్ చేస్తాడో, ఈ బిగ్ బాస్ని ఎవడైతే క్రియేట్ చేస్తాడో వీడు 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక 100 కోట్లు కొట్టేస్తాడు. ఈ విషయం ఇలాగ తెలదు. ఇదేంటంటే ఇంత ఫేమస్ షోని చూడండి, మీరు ఒక పబ్లిక్గా మీరు చూపిస్తున్నప్పుడు ఏదైనా మంచి చూపించాలి, దాని నుంచి ఏదైనా నేర్చుకునేటట్టు ఉండాలి. అనేది ఏంటంటే ఓన్లీ తెలుగులోనే జరుగుతుందని కాదు, బాలీవుడ్లో అయితే అసలు చెప్పులు తీసుకొని కొట్టాలనిపిస్తుంది. అంత దరిద్రమైన బిహేవియర్ ఉంటుంది అనమాట. అదే బిహేవియర్ సమాజం మీద కూడా పడుతుంది. మీరు ఏదో ఎంటర్టైన్మెంట్ కేసం చూస్తున్నారని అనుకుంటారు, మీ పిల్లలు కూడా అలాగే తయారవుతారు. మీరు ఏదో అనేసుకుంటున్నారు, ఏదంటే జరిగిపోతుంది కదా, నడుస్తుంది. ఇప్పుడు మా మేనల్లు ఉన్నారు, వాళ్ళు కూడా అంతే. వాళ్ళ బిహేవియర్ కూడా అలాగే ఉంటుంది. బిగ్ బాస్ షోలో ఎలాగైతే యాక్ట్ చేస్తారో వీళ్ళు కూడా అలాగే యాక్ట్ చేస్తారు అన్నమాట. బయట ఏంటంటే సినిమాల నుంచి ప్రభావం ఎలా ఉందో అది సినిమాని ఒక సినిమా లాగానే చూస్తారు ఎంతో కొంత. అందులోని మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, టాలెంట్ ఉంటుంది. బట్ ఇందులో ఏముందిరా నాకు అర్థం కాదు. ఏముందిరా ఇప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు గొడవలు జరిగినప్పుడు పల్లెటూళ్ళలో చూడు కుర్చీలు అవి తీసుకుని వెళ్ళి కూర్చొని మరి చూసేవాళ్ళు అనమాట. అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. గొడవలు అయ్యి ఆడినప్పుడు, గొడవలు కొట్టుకున్నప్పుడు, తిట్టుకున్నప్పుడు అంత ఇంట్రెస్టింగ్ ఉండేది అనమాట. అదే ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు మనల్ని రియాలిటీ షో పేరుతో పోర్ట్రేట్ చేసి మరి చూపిస్తున్నారు అనమాట. సో నేను అనేది ఏంటంటే ఇక మీరే ఆలోచించుకోండి. ఇలాంటి ఏంటంటే సమాజానికి ముందుకి మీ పిల్లల భవిష్యత్తుకి చాలా నెగిటివ్ అనమాట. సో మీరు ఆలోచించుకోండి. ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దన్న ఉద్దేశం కాదు, దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ కింద మాత్రమే చూడండి.